శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే, బేటా, ఇక నీ జీవితంలో మంచి కాలం ప్రారంభించేశాను తల్లి. 2 నిమిషాలు శ్రద్ధగా నేను చెప్పే మాటలు వినమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. మరి బాబాగారు మనతో ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే, బేటా, ప్రతి క్షణం నువ్వు జరిగిన దానినే తలుచుకుంటూ కూర్చోకు తల్లి. వాటి వలన నీ కష్టం నీకు గుర్తొస్తుంది కదా. చూడు తల్లి, ఇక నీ జీవితంలో మంచి కాలం ప్రారంభించేశానమ్మా. ఇక ఎప్పుడైనా సరే నువ్వు గతం తలుచుకుంటే ఆనందం వచ్చేలా చేస్తాను. కొద్ది రోజులలో నువ్వు కోరింది నీకు ఇస్తాను బిడ్డ. నీ మనసు ఆనందపడేలా చేస్తాను. ఇక నుంచి నువ్వు అందమైన జీవితాన్ని జీవించబోతున్నావు తల్లి. ధైర్యంగా ఉండు. నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి నా జీవితాన్ని మార్చు తండ్రి, నా సమస్యలన్నీ తొలగించు అని నా దగ్గర కన్నీరు పెట్టుకుంటున్నావు కదా అమ్మా. అందుకైనా మంచి దారి నేను చూపించబోతున్నాను. దానికోసం నువ్వు ఒక పని చేయాలి తల్లి. అదేంటంటే, నమ్మకంతో ధైర్యంగా ఉండాలి. నీ తెలివి ద్వారా నీకు కావాల్సింది సాధించుకొని నిన్ను నువ్వు నిరూపించుకుంటే చాలు. మిగతావన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. ఇక నీకు జరగాల్సిన పనులన్నీ కూడా నీకు అనుకూలంగా చేసే బాధ్యత నాది. నిజాయితీ అనే దారిలో వెళ్ళే నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ. అలాంటి నీకు అండగా ఉండటం నా పని. నీ చుట్టూ ఉన్న వారి గురించి, నీ వెనక మాట్లాడే వారి గురించి ఎక్కువగా ఆలోచించకు తల్లి. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వారిలో నిన్ను చూసి అసూయపడేవారే ఎక్కువగా ఉన్నారమ్మా. నీ గెలుపుని ఓర్వలేని వారు ఉంటారు. ఇదే కదా ఎక్కువ మందిలో మనిషిలకున్నటువంటి స్వభావం. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా తల్లి. ఇలాంటి వారి కోసం నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. వారి గురించి ఆలోచించి నీ మనసు కష్టపెట్టుకోకు బిడ్డ. ఏది ఏమైనా సరే జరగాల్సినవి వాటంతటవే జరిగిపోతాయి. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండాలి అంతే. ఒక్క విషయం గుర్తుపెట్టుకో బిడ్డ, శారీరక బలం కంటే మానసిక బలం అనేది ఎంతో గొప్పదమ్మా. కాబట్టి నీ బాధ్యతలను నువ్వు నిర్వర్తించు. నేను నీతోనే ఉంటూ నువ్వు తలపెట్టే ప్రతి పనిలో నీకు తోడుగా ఉంటాను. నమ్మకం అనే ఆయుధాన్ని మాత్రం వదులుకోకు తల్లి. ఏం జరిగినా అంతా నీ మంచికే అని అనుకో. నిన్ను బాధ పెట్టి సంతోషించే వారిని నేను చూసుకుంటానమ్మా. నిన్ను ఎలా బాధ పెడుతున్నారో వారికి తెలిసేలా నేను చేస్తాను. వాళ్ళకి ఒక గుణపాఠం నేను నేర్పిస్తాను. ఇక నువ్వు దేని గురించి భయపడకు. నీ ఆలోచనలను కట్టుబాటు చేసుకో. అలా ఉంటే నీ ఆనందం నీతోనే ఉంటుంది. నువ్వు అనుకున్నవన్నీ జరిపించి నీ కోరికలను తీర్చి నీ సంతోషాన్ని శాశ్వతం చేస్తాను బిడ్డ. నువ్వు చేసే దాన ధర్మాల వలన నీకు ఎలాంటి కష్టం రాదమ్మా. నీ కష్టం ఎంతో విలువైనది బిడ్డ. ఆ కష్టంతో ముందుకు వెళ్ళు. తప్పకుండా విజయం సాధిస్తావు. ఇక నీ జీవితం బంగారుమయం చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానమ్మా.
జీవితం అనేది ఒక్క క్షణంలో ముగిసిపోదు కదా! కాబట్టి ప్రతి క్షణం ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించు. నీకు కావలసినవన్నీ నేను సమకూరిస్తాను బిడ్డా. నువ్వు ఎదురు చూసే ప్రతి విషయం నీకు జరిగేలా నేను చేస్తాను. నాపై నమ్మకం ఉంచి నువ్వు ప్రశాంతంగా ఉండు బిడ్డా. నా బిడ్డకి నేను ఎప్పుడూ కూడా కష్టం రానివ్వను. కష్టకాలంలో వారి చేతులు ఎప్పుడూ నేను వదలను. ఈ విషయం కనుక నువ్వు నమ్మితే ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారి సందేశంలో తన బిడ్డలందరికీ కూడా ఒక అభయం అనేది ఇచ్చారండి. తన ఆశీస్సులతో పాటు ఒక మాట కూడా ఇచ్చారు. తన బిడ్డల్ని ఎప్పుడూ కూడా ఎటువంటి కష్టకాలంలో వదిలేసి వెళ్ళిపోనని, ప్రతి అడుగులో తాను తోడుగా ఉంటానని తన బిడ్డలందరికీ బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఆయన చెప్పడమే కాదండి, నిలబడతారు. ఆ విషయం బాబాగారి బిడ్డలైన చాలామందికి తెలుసు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక సందర్భంలో నిజంగా ఆ అనుభూతిని పొందుంటారు. బాబాగారు వాళ్ళ వెంటే ఉన్నట్టు, వాళ్ళు ఇక జరగదు అనుకున్న పనిని కొన్ని సెకన్లలో, కొన్ని నిమిషాల్లో జరిగిపోయేలా చేసేటట్టు, ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి పనులు కూడా ఊహించని విధంగా జరిగిపోయినట్టు చాలామంది చూసుంటారండి. మరి చూడని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు అతి త్వరలోనే తెలుసుకుంటారు బాబాగారు మాట ఇస్తే మాట తప్పరని. ఎందుకంటే బాబాగారు మనల్ని భక్తులుగా కాదండి, బిడ్డలుగా చూసుకుంటారు. ఏ బిడ్డ బాధపడినా ఆయన మనసు తల్లడిల్లిపోతుంది ఫ్రెండ్స్. నేను నిజంగా చెప్తున్నానండి ఈరోజు, ఒకవేళ బాబాగారి మిరాకిల్స్ మీ జీవితంలో మీరు చూడలేదు అంటే, మీరు బాబాగారిని పూర్తి విశ్వాసంతో నమ్ముతున్నారు అంటే, అతి త్వరలోనే బాబాగారి ఆశీస్సులు మీపై ఉండటం మీరు గమనిస్తారు. ఆ తండ్రి మీతోనే ఉన్నారు అని మీరు గ్రహించే రోజు కూడా అతి త్వరలోనే వస్తుందండి. దానికి పెద్ద ఆలస్యం కూడా ఏం లేదు, చాలా త్వరలోనే వస్తుంది. అందుకే ఫ్రెండ్స్, ఎప్పుడూ కూడా బాబాగారికి ఒక విన్నపం చెప్పుకున్నాక అది జరగడం లేదని మీరు బాధపడద్దు. తప్పకుండా జరిగి తీరుతుంది. ఆ తండ్రే స్వయంగా జరిపిస్తారండి. మీరు ప్రశాంతంగా ఉండండి. మీ కష్టాలు, మీ బాధలు అన్నీ కూడా బాబాగారికి ఇచ్చేయండి. ఆయన చూసుకుంటారు. మీరు ఆయన బిడ్డలు. మీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత ఒక తండ్రి స్థానంలో ఉండి బాబాగారు తీసుకుంటారు ఫ్రెండ్స్. అర్థమైందా అండి? నిర్మలమైన మనసుతో బాబాగారిని సేవించి శ్రద్ధ సబూరితో ఉండండి ఫ్రెండ్స్. మీకంతా శుభం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.